ఈరోజు మే 13, 2025 ప్రపంచవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన వార్తలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి: అంతర్జాతీయ వార్తలు. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక విరామం. అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి 90 రోజుల తాత్కాలిక విరామం ప్రకటించడంతో ఆసియా మార్కెట్లు ఉత్సాహంగా స్పందించాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా చైనా దిగుమతులపై విధించిన సుంకాలను 145% నుండి 30%కి, చైనా అమెరికా దిగుమతులపై విధించిన సుంకాలను 125% నుండి 10%కి తగ్గించాయి. రష్యా ఉక్రెయిన్ డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. రష్యా 100 కంటే ఎక్కువ షాహెడ్ మరియు డికాయ్ డ్రోన్లతో ఉక్రెయిన్పై రాత్రి దాడులు జరిపింది. క్రెమ్లిన్ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ చర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. అమెరికా హౌతీ సీజ్ఫైర్ ఒప్పందం. అమెరికా మరియు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య మే 6న ఒమాన్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం హౌతీలు రెడ్ సీ ప్రాంతంలో నౌకలపై దాడులను నిలిపివేయడానికి అంగీకరించారు. అయితే ఈ ఒప్పందం ఇజ్రాయెల్పై దాడులకు వర్తించదని హౌతీలు స్పష్టం చేశారు. భారతదేశం, పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత పరిస్థితి. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన సైనిక ఘర్షణల తర్వాత ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయితే రెండు దేశాలు పరస్పరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపించుకుంటున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకారం పాకిస్తాన్ అంతర్జాతీయ సహాయం కోసం ప్రయత్నించిందని తెలిపారు. రాజకీయాలు మరియు నాయకత్వం. ట్రంప్ లియో 14 భిన్నమైన నాయకత్వ శైలులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చికాగోలో జన్మించిన పోప్ లియో 14 మధ్య రాజకీయ, వ్యక్తిగత, ప్రపంచ దృక్కోణాలలో స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రయాణ వార్తలు. ఎయిర్ ఇండియా 8 నగరాలకు విమానాలు రద్దు. ఎయిర్ ఇండియా ఈరోజు మే 13 జమ్మూ, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ నగరాలకు విమాన సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ నిర్ణయం వాతావరణ పరిస్థితులు మరియు ఇతర ఆపరేషనల్ కారణాల వల్ల తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం మరియు ఆర్థికం. అమెరికా ఔషధ ధరలపై ట్రంప్ ఆదేశం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఔషధ ధరలను 59% నుండి 90% వరకు తగ్గించేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యతో అమెరికాలో ఔషధ ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇతర ముఖ్యాంశాలు. యూరోవిజన్ 2025 స్విట్జర్లాండ్లోని బాసెల్ నగరంలో యూరోవిజన్ పాటల పోటీ ప్రారంభమైంది. నిస్సాన్ ఆర్థిక సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఫోటో గ్యాలరీ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన ఫోటోలు విడుదలయ్యాయి.